హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక అడవిలో బద్ధకస్తురాలైన సింహం రాజుగా ఉండేది. అది అడవి బాధ్యత మొత్తం మంత్రిగా ఉన్న చిరుతపులి మీద వేసి ఎప్పుడూ బద్ధకంగా పడుకుని ఉంటుండేది. అడవిలో జంతువులు తమకేదైనా కష్టం వచ్చిందని చెప్పుకోవటానికి వస్తే చిరుతపులిని పిలిచి వాటికి వచ్చిన కష్టమేమిటో తెలుసుకోమని చెప్పేది. ఆ చిరుతపులి అలాగే మహారాజా అని చెప్పి తరువాత చిరుతపులి దాని దగ్గరున్న నక్క కలిసి ఆ జంతువులను చంపి తింటుండేవి. ఇలా ఉండగా ఒకరోజు ఒక మేక అడవి పక్కనే ఉన్న పల్లెటూరు నుండి పొరపాటున తప్పిపోయి అడవిలోకి వస్తుంది. అప్పుడు దానికి అడవిలో ఒక దుప్పి, కుందేలు, అడవి పంది కనపడతాయి. అప్పుడు ఆ మేక వాటితో, మిత్రులారా, నేను పొరపాటున దారి తప్పి అడవిలోకి వచ్చాను. నా కోసం ఇంటి దగ్గర నా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది. దయచేసి మా ఇంటికి వెళ్ళటానికి నాకు దారి చూపించగలరా అని అడుగుతుంది. అప్పుడు ఆ జంతువులు, మేము నీకు ఊర్లోకి దారి చూపించాలంటే దారిలో కొన్ని క్రూర మృగాలు ఎదురవుతాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే మన వల్ల కాదు. అందుకని నిన్ను మేము మహారాజు సింహం దగ్గరికి తీసుకువెళ్తాము. మహారాజు అయితే నిన్ను తన అనుచరులతో క్షేమంగా ఇంటి దగ్గరికి చేరుస్తాడు అని మేకను సింహం దగ్గరికి తీసుకువెళ్లి మేక తప్పిపోయి వచ్చిన సంగతి చెప్పి తనను ఇంటి దగ్గర దించవలసిందిగా అడుగుతాయి. బద్ధకం సింహం ఎప్పట్లాగానే చిరుతపులిని, నక్కను పిలిచి మేక సంగతి చెప్పి తనను క్షేమంగా ఇంటి దగ్గర చేర్చవలసిందిగా చెబుతాడు. తరువాత జంతువులు, సరే మిత్రమా, ఇక మేము వెళ్ళి వస్తాము. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అసలే ఈ మధ్యన జంతువులు ఉన్నట్లుండి మాయమవుతున్నాయి. అందుకే మేము నిన్ను మహారాజు దగ్గరికి తీసుకువచ్చి అప్పగించాము అని అంటాయి. తరువాత చిరుతపులి, నక్క ఎప్పట్లాగానే మేకను చంపి తినేసి మహారాజుతో మాత్రం తనను ఇంటి దగ్గర దింపేసి వచ్చామని చెబుతాయి. మరుసటి రోజు నక్క దుప్పి దగ్గరికి వచ్చి, నిన్న నీ స్నేహితురాలు మేక ఇంటికి వెళ్తూ నీతో ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పమని మా మంత్రి గారైన చిరుతపులితో చెప్పిందట. అందుకని మా మంత్రి నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించాడు అని దుప్పిని తీసుకువెళ్లి నక్క చిరుతపులికి అప్పగించగానే చిరుతపులి దుప్పిని కూడా చంపేస్తుంది. కానీ మేకను, దుప్పిని చిరుతపులి చంపటం ఒక పక్షి చూస్తుంది. తర్వాత అది దుప్పి మిత్రులైన కుందేలు, అడవి పంది దగ్గరికి వచ్చి ఆ సంగతి చెప్తుంది. అప్పుడు కుందేలు, అడవి పందికి ఈ మధ్యకాలంలో జంతువులు ఎందుకు మాయమవుతున్నాయో అర్థమవుతుంది. కానీ చిరుతపులిని, నక్కను ఎదుర్కోవటం తమ వల్ల కాదని వాటికి తెలుసు. పోనీ మహారాజు సింహానికి చెబుదామంటే తమ మాటలు నమ్ముతాడో లేదోనని అవి అనుకుంటాయి. కానీ ఆ చిరుతపులిని, నక్కను అలా వదిలేస్తే మాత్రం అడవిలోని ఏ జంతువులను బ్రతకనివ్వవని అనుకుని అవి మూడు కలిసి ఒక ఏనుగు దగ్గరకు వెళ్తాయి. ఏనుగుకు జరిగిన విషయం మొత్తం చెప్పి ఎలాగైనా సరే ఈ అడవిలోని జంతువులను కాపాడమని అడుగుతాయి. అప్పుడు ఏనుగు బాగా ఆలోచించి, ఇప్పుడు మనం సింహం రాజు దగ్గరికి వెళ్లి నిజం చెప్పినా నమ్మడు. ఎందుకంటే ఆ బద్ధకపు సింహానికి తమ మంత్రి, దాని అనుచరుడు నక్క మీద అపారమైన నమ్మకం. అదీకాక ఇప్పుడు మనం చేయవలసింది చిరుతపులి పీడ వదిలించుకోవటమే కాదు, మహారాజు సింహం బద్ధకాన్ని కూడా వదిలించాలి. లేకపోతే ఈ చిరుతపులిని వదిలించుకున్న మరొకరు తయారవుతారు అని ఏనుగు అంటుంది. తర్వాత రోజు ఏనుగు మిగిలిన ముగ్గురు చిరుతపులి దగ్గరికి వెళ్లి, చూడు పులిరాజా, ఎన్ని రోజులని ఆ బద్ధకపు సింహం దగ్గర మంత్రిగా ఉంటావు? కష్టపడేదేమో నువ్వు, మహారాజు స్థానమేమో ఆ సింహానిక. మేము వెళ్లి ఆ సింహాన్ని ఎదిరించి నిన్ను రాజును చేయమని అడుగుతాము. తర్వాత నీకు కూడా మహారాజు కావటం ఇష్టమేనని చెప్పు. సింహం ఒప్పుకోకపోయినా మా జంతువులందరి మద్దతు నీకే ఉంటుంది. ఏమంటావు పులిరాజా అని ఏనుగు అనగానే పులి, ఆహా, నేను గనుక రాజునైతే ఇక నక్కతో మాయమాటలు చెప్పి జంతువులను రప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు ఇష్టం వచ్చినట్టు వేటాడి చంపి తినొచ్చు అనుకుని, అలాగే గజేంద్ర, మీ మాట ఎందుకు కాదనాలి? మహారాజు కావటానికి నేను సిద్ధం. మీరు వెళ్లి మాట్లాడండి అని అంటుంది. తరువాత ఏనుగు మిగతా వారు కలిసి సింహం దగ్గరికి వెళ్లేసరికి అది ఎప్పట్లాగానే బద్ధకంగా పడుకొని ఉంటుంది. అప్పుడు ఏనుగు, మహారాజా, మీరు ఇలా బద్ధకంగా పడుకుని ఉండబట్టే ఆ చిరుతపులి ఆటలు అలా సాగుతున్నాయి. చివరకు మీ మహారాజు స్థానానికే ఎసరు పెట్టేలా ఉంది అని అనగానే సింహం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది. ఏమిటి, నా మహారాజు స్థానానికి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు, ఏమని చెప్పమంటారు మహారాజా? మీరు ఏమీ పట్టించుకోకుండా ఇలా పడుకుని ఉండేసరికి ఆ చిరుతపులి మా జంతువుల దగ్గరికి వచ్చి ఆ బద్ధకపు సింహానికి, దాని మహారాజు స్థానానికి ఇక కాలం చెల్లింది. త్వరలోనే దాన్ని చంపి మహారాజు స్థానాన్ని నేను కైవసం చేసుకుంటాను. నాకు మీ మద్దతు కావాలి అని అడుగుతుంది మహారాజా అని ఏనుగు చెప్పగానే సింహానికి బద్ధకం మొత్తం వదిలిపోతుంది. వెంటనే చిరుతపులిని పిలిచి, ఈ ఏనుగు చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. ఏనుగు మాయలో పడ్డ చిరుతపులి, అవును మహారాజా, ఆ ఏనుగు చెప్పింది అంతా నిజమే, అక్షరాల నిజమే అని అనగానే మహారాజు ఒక్కసారిగా, నా బద్ధకం వల్ల నీకు ఇంత ధైర్యం వచ్చిందా? ఇప్పుడు చూడు నా పంజా దెబ్బ అని ఒక్కసారిగా చిరుతపులి మీదకు దూకి తన పంజా విసిరి చిరుతపులిని చంపేస్తుంది.
అది చూసిన నక్క ఇక తరువాత వంతు తనదేనని అక్కడి నుండి పరుగులంకించుకుని పారిపోతుంది. అప్పటి నుండి సింహం ఇంకెప్పుడూ బద్ధకంగా పడుకోకుండా హుషారుగా పరిపాలన చేస్తుంది. అంతేకాకుండా తన కళ్ళు తెరిపించిన ఏనుగును చిరుతపులి స్థానంలో మంత్రిని చేస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, బద్ధకంగా ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.